నిత్యం పోలీసులు తనను వేధిస్తున్నారని టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు. 100 మంది పోలీసులు తన ఆఫీసు చుట్టుముట్టారని ఆరోపించిన బోండా యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సిపి తన మీదకు పంపారని అన్నారు. సీఎంపై గులకరాయి దాడి జరిగితే మైనర్ను తప్పుడు కేసులు ఇరికించి లోపల పెట్టారని, వడ్డేరగూడెంలో వేముల దుర్గారావు ఉండటమే పాపమా అంటూ బోండా ప్రశ్నించారు. మా అన్నా క్యాంటీన్ ని మా ఇంటి పక్కన ఉండే అన్నా క్యాంటీన్ తొలగిచ్చారు. మా అమ్మకి 200 నాకు 300 ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు. మధ్యాహ్నం నుంచి ఎండలో నుంచున్నాము. ఆ కడుపు మంటతోనే గులకరాయేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు. చెప్పిన మైనర్ బాయ్ అయినటువంటి వేముల సతీష్ ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి, తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని రిమాండ్ కి పంపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి 2 రోజుల నుంచి వేముల సతీష్ వాళ్ళ అమ్మ నాన్న పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక మేము పెద్దవాళ్ళమండి, మా అబ్బాయి అలా తప్పు చేయలేదండి అని బతిమలాడుకుంటా ఉన్నా. ఈ పోలీసుల మనసు కరగలేదు. మాకు తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయి, మేము చేయాల్సిందే, మీ అబ్బాయి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఇవాళ జడ్జి గారి ముందు 164 స్టేట్మెంట్ కి పెడతా ఉన్నారు. మేము ఎన్నికల కమిషనర్ గారికి స్పష్టంగా డే 1 లెటర్ ఇచ్చాం. ఏమని? దీని మీద సమగ్ర విచారణ సిబిఐ విచారణ చేయండి.